హలో హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఏజీ ట్యాంకర్ విలాగ్స్. నేను మీ సురేష్. అయితే మొదటి టైం వీడియో చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రెండో ట్రిప్ అయితే వచ్చాను. అక్కడ మన ఫస్ట్ ట్రిప్ అయితే ఇక్కడ గోకుల్ నుంచి త్రిబుల్ ఎఫ్కి లోకల్ ట్రిప్పు అన్నోడ్ అయితే అయిపోయింది, వచ్చేసాను. రెండో ట్రిప్ వచ్చి ఇప్పుడు గోకుల్ నుంచి గుమ్మడిపొడి. ఇది గోకుల్ పార్కింగ్. ఇది మామూలుగా అయితే ఇక్కడ మామూలు టైంలో అయితే బండ్లు ఫుల్గా ఉంటాయి. ఇక్కడ ఈరోజు ఆదివారం కదా, ఆదివారం అని చెప్పేసి లోడింగ్ లేదు ఇక్కడ. అయితే మన బండికి నిన్నటి డివో కాబట్టి నిన్న వచ్చింది లోడింగ్ పర్మిషను. మనమైతే నిన్న అక్కడ కంపెనీలో త్రిబుల్ ఎఫ్లో ఉండిపోయినాము. ఈరోజు నిన్న నైట్లో అన్లోడ్ అయింది. ఇప్పుడు మార్నింగ్ వచ్చాను. చూడండి గోకుల్, అది చూడండి పెద్ద కంపెనీ అది. ఇది ట్యాంక్ ఫామ్లో ఉన్నాయి, కనబడతాయి కదా ట్యాంకులు. ఇది వచ్చి రిఫైనరీ పాయింట్ అన్నమాట. పామ్ ఆయిల్, బిస్కెట్ ఆయిల్ రెడీ అయ్యేది పాయింట్ అది. అయితే డివో చూడండి, డివో అయితే చూడండి గోకుల్ ఆగ్రో నుంచి. గోకుల్ ఆగ్రో చూసారు కదా, గోకుల్ ఆగ్రో రీసోర్సెస్ లిమిటెడ్ ఈపూర్లో ఉంది. అయితే డెలివరీ ఇన్స్ట్రక్షన్స్ చూడండి. ఇక్కడ మనం ఎక్కడి నుంచి లోడ్ ఎత్తుకోపోతున్నాము, ఎక్కడ అన్లోడ్ అవుతుంది, ఈ బండి నెంబరు, లైసెన్స్ నెంబరు, డ్రైవర్ పేరు అన్నీ ఇస్తుంది ఈ డెలివరీ ఇన్స్ట్రక్షన్స్లో. ఈ పేపర్లో గోకుల్ ఆగ్రో చూసారు కదా, గోకుల్ ఆగ్రో రీసోర్సెస్. అయితే బండి డివో చూడండి, మన బండికి వచ్చి 33,500 మనకు రావాలన్నమాట. టోటల్ వెయిట్, టోటల్ గ్రాస్ వెయిట్ అన్నమాట. అంటే 33,500 పట్టాలి మన బండిలో, 33,500 టన్నులు ఇది డివో. అయితే చూడండి, ఇది ఎంట్రీ కార్డు. ఇది అంటే ఈ కార్డు చూసారా, ఈ కార్డు లోపల ఎంట్రీ చేయాలన్నా గేట్ లోపలికి ఎంటర్ అవ్వాలంటే ఈ కార్డుతో స్కాన్ చేస్తే లోపలికి ఎంటర్ అవుతుంది బండి. అట్లాగే కాటా కూడా ఆ కార్డుతోనే స్కానింగ్ చేస్తే కాటా అవుతుంది అన్నమాట. అయితే ఫోన్ అయితే ఇప్పుడు లోపలికైతే అలౌడే, కానీ వీడియో తీయకూడదు. మామూలు పర్మిషన్ లేదు. వీడియో తీస్తే ఫైన్ వేస్తారు, అట్లా ఫోన్ లాగేసుకుంటారు. ఇట్లా ఫోను లోపలికి అలౌ చేస్తున్నారు. ఈ ఒక్క కంపెనీలో ఫోన్ అలౌ చేస్తున్నారు గోకుల్లో. ఇంకా మిగతా కంపెనీలు అయితే అక్కడ సామాన్లు పెట్టుకున్నానికి లాకర్లు చూసారా. ఇది సెక్యూరిటీ రూము. ఇక్కడ వాచ్మ్యాన్ ఉంటాడు, సెక్యూరిటీ ఉంటాడు. ఇది సెక్యూరిటీ రూము. ఇవి సామాన్లు పెట్టుకున్నానికి రూమ్. ఇవి మన బండ్లో ఉంటాయి కదా, గ్యాస్ స్టవ్, వాటర్ క్యాన్, జాకీ అన్నీ ఇక్కడ దింపేయాలన్నమాట. ఈ పార్కింగ్లో ఇక్కడ దింపేసి తర్వాత లోపలికి వెళ్ళాలి. ఎన్ని ఉన్నాయి చూడండి, ఇక్కడ చాలా ఉన్నాయి. ఇక్కడ అన్నీ దింపుకొని ఆమె లోపలికి పోవాలి, కంపెనీ లోపలికి పోవాలి. ఇదే మన కాళేశ్వరి టెక్నో బయో రిఫైనరీ ప్రైవేట్ లిమిటెడ్ అన్లోడ్ చేస్తున్న కంపెనీ ఇది. చూడండి మన పార్కింగ్ చూపిస్తారండి. అది లోపలికి మెయిన్ గేట్, అది లోపల పోవాలా. ఇది వచ్చి పార్కింగ్ గేటు, పార్కింగ్ లోపలికి పోవాలన్నమాట బండ్లు. ఇది కంపెనీ బయో రిఫైనరీ కంపెనీ. అయితే JN16 తమిళనాడు బండి ఒకటి వచ్చింది. ఇది కెమికల్ బండి. ఇది గుజరాత్ బండి, కర్మ ఇంజనీరింగ్ వర్క్స్ గుజరాత్. యూపీ, ఉత్తరప్రదేశ్, పంజాబ్, గుజరాత్, పంజాబ్, నాగాల్యాండ్, అది నాగాల్యాండ్. ఇది కూడా నాగాల్యాండ్ బండి. DAB మన బండి 3456. ఇది ఎక్కడ బండి, ట్రాలీ. ఇది కంపెనీ అవుట్లెట్.
ఇది కంపెనీ. బండి కాటా చేశాను. అన్లోడింగ్ బండి అన్లోడింగ్ బండి పొమ్మన్నారు. అదే అన్లోడింగ్ బండి లోపలికి వస్తున్నాను. ఇది అన్లోడింగ్ బండి అన్నమాట. అన్లోడింగ్ పాయింట్ లోడింగ్ పాయింట్ మొత్తం ఇదేను. చూసారా పాయింట్లు ఎన్ని ఉన్నాయి, చాలా ఉన్నాయి పాయింట్లు. ఇక్కడ మనం అక్కడ అన్లోడింగ్ పాయింట్లో పెట్టాలి. ఈ పాయింట్ లోపల పైకి తీసుకెళ్ళాలి బండి. అక్కడ లోపలికి తీసుకెళ్తే అన్లోడింగ్ పెడతారు, స్టార్ట్ చేస్తారు, అన్లోడింగ్ అయిపోతుంది. ఈ పైప్స్ ఉన్నాయి కదా, ఈ పైప్స్ అన్లోడింగ్ పాయింట్లు చూడండి. అవి ఎర్రగా పైపులు పెద్ద ఉన్నాయి, ఇవి ఉన్నాయి కదా. ఈ అన్లోడింగ్ చేసేది లోపల అండర్ గ్రౌండ్ అన్లోడింగ్. అది అంటే మన బండికి ఒక పైప్ తగిలిస్తాడు, ఇంకా దీంట్లో ఒక పైప్ వేస్తాడు, అదే పైప్ వేస్తాడు దీంట్లోకి. అప్పుడు అన్లోడింగ్ స్టార్ట్ చేస్తే అన్లోడింగ్ అంతా కింద అండర్ గ్రౌండ్లోకి వెళ్తుంది ఆయిల్. అంటే పెద్ద ట్యాంకులకి, తర్వాత కింద నుంచి వెళ్తుంది ఆయిల్. అది మూతలు అయిపోయాం కదా, దాని లోపల వేస్తాడు పైపు. అది అన్లోడింగ్. చూడండి బండ్లు కూడా అన్లోడింగ్కి రెడీగా ఉన్నాయి. మన బండే కాదు, మిగతా బండ్లు చాలా బండ్లు వచ్చున్నాయి అన్లోడింగ్కి. ఇది అన్లోడింగ్ రెడీగా ఉంది బండి. అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.